ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్లోని హరిహర అయ్యప్ప ధర్మక్షేత్ర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు వైభవోపేతంగా జరిగింది. ఆలయంలో ఉదయం నుండే భక్తులు కోలాహలం మధ్య దామోదర్ గురుస్వామి నేతృత్వంలో పూజాధిక కృతువులను నిర్వహించారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు అయ్యప్ప నామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరళిని దామోదర్ గురుస్వామి వివరించారు. ప్రత్యేక పూజలు ప్రాశస్త్యాన్ని వివరిస్తూ భక్తులకు అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. तारकासुर संवारिणे नमः, शिरोद्भूताय नमः, हाउताय नमः, रोगनाशनाय नमः, अनंतमूर्तिये नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य सहित सुब्रह्मण्य स्वामी विशिष्ट వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు రెల్లు పొద లోపల సుబ్రహ్మణ్య స్వామి శివానుగ్రహంతో ఆవిర్భవించినటువంటి దినము, అలాగే వల్లి కూడా ఆవిర్భవించినటువంటి దినము. మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి బాలునిగా అవతరించినటువంటి దినము. వీరికి వృద్ధాప్యం అనేది ఉండదు, అందుకే ఆయనని కుమారుడు అని అంటాడు. అందమైనటువంటి బాలుడు ఎప్పుడు యవ్వంగానే ఉంటాడు. ఏ రంగులు అవసరం లేదు, ఏది అవసరం లేదు ఆయనకి. మొత్తం జీవితకాలం అంతా కూడా ఆయన యవ్వంగా ఉంటాడు. ఆయన మోరోవర్ ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ గాడ్. మన దగ్గర మిలిటరీలో ప్రధాన సైన్యాధికారి ఎట్లయితే ఉంటాడో దేవతలందరూ కూడా ఆ స్వామి సర్వసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి.